సంక్షేమానికి కేటాయించిన వ్యవసాయ మార్కెట్ యార్డ్ స్థలంలో అధికార టీడీపీ పార్టీ కార్యాలయ నిర్మాణాన్ని చేపట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆస్తులను ప్రజా ప్రయోజనాలకు, రైతుల అభివృద్ధికి ఉపయోగించాలే తప్ప రాజకీయ పార్టీ స్వప్రయోజనాలకు కేటాయించడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. శనివారం నంద్యాల పట్టణం టెక్కే మార్కెట్ యార్డ్ ఎదుట అఖిలపక్ష వేదిక ఆధ్వర్యంలో చేపట్టిన మహా సత్యాగ్రహ దీక్షకు మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మద్దతు తెలిపారు. నంద్యాల నూనెపల్లె వ్యవసాయ మార్కెట్ యార్డుకు చెందిన స్థలాన్ని టీడీపీ కార్యాలయానికి కేటాయించడంపై మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్కెట్ యార్డుకు సంబంధించి మొత్తం 11 ఎకరాల స్థలం ఉండగా అందులో 2 ఎకరాలను ఏటా ఎకరాకు కేవలం 83 రూపాయల చొప్పున 33 సంవత్సరాల సుదీర్ఘ లీజుకు ఇవ్వడం దుర్మార్గమైన చర్య అని విమర్శించారు. భవిష్యత్తులో రైతుల అవసరాలు, మార్కెట్ విస్తరణ, మౌలిక వసతుల కల్పనకు ఈ స్థలం ఎంతగానో ఉపయోగపడుతుందని, అలాంటి విలువైన స్థలాన్ని ఒక రాజకీయ పార్టీకి కట్టబెట్టడం ఏంటని ఆయన నిలదీశారు. తమకు పార్టీ కార్యాలయాల ఏర్పాటుపై ఎలాంటి వ్యతిరేకత లేదని, అయితే ప్రభుత్వ స్థలాల్లో వాటిని ఏర్పాటు చేయడాన్ని మాత్రమే తీవ్రంగా నిరసిస్తున్నామని స్పష్టం చేశారు. కూటమి నాయకులు ఇప్పటికైనా పునరాలోచించి ఈ నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతుల హక్కుల పరిరక్షణ కోసం, వారి సంక్షేమం కోసం తమ వంతుగా న్యాయ పోరాటం చేస్తామని శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి హెచ్చరించారు. ముఖ్యంగా ఈనాడు ఈ యొక్క మహా దీక్షని చేయడానికి కారణం రైతుల కోసము తీసినటువంటి మార్కెట్ యార్డ్ స్థలాన్ని, 2 ఎకరాల స్థలాన్ని ఎకరానికి నెలకి చొప్పున తీసుకుంటే 83 రూపాయల 33 పైసలకి ఈరోజు నంద్యాల పట్టణం నడి పొద్దున ఉన్నటువంటి ఎకరం స్థలం గవర్నమెంట్ పర్పస్ కోసం కాదు, ప్రజా ఉపయోగకరమైన పనుల కోసం కాదు, రాజకీయ పార్టీ ఒక కార్యాలయం కోసం కేటాయించడం అనేది నిజంగా దురదృష్టకరం. గతంలో అఖిలపక్ష ప్రజలు నాకు బాగా నచ్చినటువంటి విషయం, బాగా ఇష్టపడే విషయం ఏంటంటే పార్టీలకు అతీతంగా నేనున్నప్పుడు కూడా ఎన్నోసార్లు మీరు ధర్నాలు చేసినారు, దాని గురించి కూడా మాట్లాడినారు. అంటే ఒక ప్రజాస్వామ్యంలో ఒక డైలాగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అన్ని దానిల మీద మనం ఏకీభవిస్తామో లేదో పక్కన విషయం, కానీ ఖచ్చితంగా పోరాడాల్సిన సమయంలో ఖచ్చితంగా గలమెత్తాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా రాజకీయ పార్టీలు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ఆ యొక్క విన్నపాలను వినాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది. ఎందుకంటే గతంలో ఈరోజు నేను ఒక మాజీ ఎమ్మెల్యేగా గతంలో నా మీద కూడా ఎన్నోసార్లు మాట్లాడినారు తెలుగుదేశం పార్టీ నాయకులు. మాట్లాడినప్పుడు పోయిన సంవత్సరం అంతా కూడా చెప్పింది, ఈ నంద్యాల నియోజకవర్గంలో ఎన్నో ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి, ఆ ప్రభుత్వ స్థలాల్లో మెడికల్ కాలేజ్ పెట్టుకోవచ్చు కదా అని చెప్పేసి ఆనాటి మెడికల్ కాలేజ్ విషయంలో వాళ్ళు మాట్లాడినారు. వాళ్ళే చెప్పినారు ప్రభుత్వ స్థలాలు చాలా ఉన్నాయని చెప్పేసి ఆ రోజు అందరి సాక్షిగా చెప్పినారు. ఈరోజు నేను ఇంకొకటి కూడా పెద్దలందరూ కూడా ఉన్నారు కాబట్టి ఒకటే చెప్పదలుచుకున్నా, మెడికల్ కాలేజ్ లేకపోతే మెడికల్ హాస్పిటల్ అన్నా సరే ప్రజలకి సంబంధించింది, ప్రజల ఆరోగ్యానికి సంబంధించింది, మన ఒక నంద్యాల ప్రాంతానికి సంబంధించింది. అక్కడ ఉండాలా వద్దా అనే దాని మీద మన మధ్యలో కూడా ఏకీభావం లేదు. కానీ ఆ సందర్భంలో ప్రభుత్వంలో మేమున్నప్పుడు అన్ని రకాల, ఎందుకంటే మెడికల్ కాలేజ్ హాస్పిటల్ అనేది ప్రజలకి దూరంగా ఎక్కడో ఊరవతల పెడితే పనికిరాదు కాబట్టి ఖచ్చితంగా ఊరికి ఆనుకోనే ఉండాలి. ఈరోజు మార్కెట్ యార్డ్కి సంబంధించినటువంటి 2 ఎకరాల స్థలం నంద్యాల నడిపడుతున్నటువంటి మార్కెట్ యార్డ్ లో తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి సంబంధించి రాజకీయ పార్టీ
దానివల్ల ప్రజలకి ఉపయోగపడేది కానీ లేకపోతే రైతుల కన్నా ఉపయోగపడే ఏ ఒక్క కార్యాలయాన్ని తీసుకొచ్చినా సరే ఎటువంటి అభ్యంతరం లేదు. లేదా రాజకీయ పార్టీ కార్యాలయానికి కూడా స్థలం ఇవ్వడానికి కూడా వైఎస్ఆర్సీపీ ఎక్కడా కూడా అభ్యంతరం చెప్పడం లేదు. మేము కేవలం అభ్యంతరం చెప్పేది ఒక రాజకీయ పార్టీ నాయకుడి తరఫున లేకపోతే ఒక రాజకీయ పార్టీ తరఫున ఈరోజు మాట్లాడితే రైతులకు సంబంధించినటువంటి మార్కెట్ యార్డ్ స్థలాన్ని మాత్రం వద్దు అని మాత్రమే ఈరోజు మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. చాలా స్థలాలు ఉన్నాయని చెప్పి చాలా సందర్భాల్లో పెద్దలందరూ కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. రాజకీయ పార్టీకి కార్యాలయానికి స్థలం కేటాయించడంలో కూడా ఎక్కడా కూడా తప్పు పట్టడంలా. మేము చెప్పేదల్లా ఆ ఒక్క స్థలము తప్పితే రైతులకు సంబంధించినటువంటి ఆస్తి ఎక్కే మార్కెట్ యార్డ్ లో ఉన్నటువంటి ఈ యొక్క మార్కెట్ యార్డ్ లేకపోతే నూనెగూడకి సంబంధించినటువంటి మార్కెట్ యార్డ్ తప్పితే వేరే ఎక్కడ కూడా రైతులకు సంబంధించినటువంటి ఆస్తులు లేవు. ఈ ఆస్తిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి ఒకటే కోరుతున్నాం, తెలుగుదేశం పార్టీ నాయకులు ఇప్పుడు కూడా కార్యాలయం పెట్టుకోవడానికి మీ పార్టీకి ఇంకెక్కడో ఒక చోట స్థలం కేటాయించాలిగా మేము వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే గతంలో మాకు కూడా పార్టీ కార్యాలయం కావాలంటే ప్రభుత్వం తరఫున ఆ రోజు కేటాయించడం జరిగింది. అది కూడా ఊరవుతుంది. పార్టీ కార్యాలయం ఎక్కడున్నా సరే ప్రజలు వస్తారు, కానీ రైతులకు సంబంధించిన ఆస్తిని ఇక్కడ పోతే మళ్ళీ దీని తర్వాత ఎక్కడ పెట్టుకోవాలో కూడా తెలియనటువంటి పరిస్థితి. దుర్మార్గమైన విషయం ఏంటంటే అధికారులు ఏమో ఉద్యోగంలో లేని మార్కెట్ యార్డ్ అని చెప్పి రాసి ఇచ్చినారు. ఉపయోగించుకోవాలంటే చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఈరోజు రైతులకు కోల్డ్ స్టోరేజ్ కావాలి. ఆ కోల్డ్ స్టోరేజ్ ఎక్కడో తరలించే బదులు ఇక్కడే పెట్టమని చెప్పేసి కూడా నేను డిమాండ్ చేస్తున్నా. నంద్యాల మార్కెట్ యార్డ్కి సంబంధించినటువంటి డబ్బులు ఈ రోజు వివిధ మార్కెట్ యార్డులకు ఇవ్వడం జరిగింది. ఆ డబ్బులు తిరిగి తీసుకొచ్చి ఇక్కడ పాత పడిపోయినటువంటి మార్కెట్ యార్డ్ ని పునర్నిర్మించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి రైతు ఉపయోగాలకు సంబంధించినటువంటి ఎటువంటి కార్యక్రమాన్ని చేపట్టినా సరే మేము స్వాగతిస్తాం. కానీ రాజకీయ పార్టీకి 2 ఎకరాలు కేటాయించడం అనేది అది కూడా దుర్మార్గంగా. సరే దానికి ఏమైనా రెంట్ ద్వారా అన్నా సరే వీళ్ళకి మేలు జరుగుతుంది అంటే కేవలం ₹83.33 నెలకి, అంటే రోజుకి ఈ రోజు దగ్గర దగ్గర ₹200 కూడా కాదు. అంటే ఎక్కడ మనకి అటువంటి స్థలం ఉంది చెప్పండి అని చెప్పేసి నేను ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులను అడుగుతాం. ఈరోజు అందుకనే ఈ యొక్క డిమాండ్ ని, రైతుల నుంచి వచ్చినటువంటి డిమాండ్ కి అన్న తలవుకి వాళ్ళ మనసులు మారుతాయని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే తాత్కాలిక కలెక్టరేట్ అనేది వాస్తవం. ఆ రోజు కలెక్టర్ మనకి జిల్లా ఏర్పడిన తర్వాత ఇమీడియట్ గా కలెక్టర్ గారు కూర్చోవడానికి కావాలి, కలెక్టరేట్ పెట్టుకోవడానికి కావాలి అంటే అప్పటికి పూర్తి కానటువంటి బిల్డింగ్ అక్కడ ఒకటి ఉంది. దాన్ని టెంపరీ బేసిస్ మీద తీసుకుందాం. తర్వాత మనం ఒక 10 ఎకరాల స్థలాన్ని కలెక్టరేట్ కి కేటాయించుకొని నూతన కలెక్టరేట్ అక్కడ నిర్మించుకోవాలని చెప్పేసి కూడా ఆ రోజు ప్రభుత్వం నిర్ణయించింది. నూతన కలెక్టరేట్ ఒక డిజైన్స్ కూడా రావడం జరిగింది. మరి కలెక్టరేట్ ఇప్పటికైనా సరే కొత్త కలెక్టరేట్ అక్కడ ప్రారంభించుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ఆ కలెక్టరేట్ ని అక్కడి నుంచి కూడా తరలించాలని చెప్పేసి కూడా మా పార్టీ తరఫున కూడా డిమాండ్ చేస్తున్నాం. అదే కాకుండా మన సైంటిస్టులు అందరూ కూడా తంగడంచలో దగ్గర దగ్గర 500 ఎకరాలు వ్యవసాయ రీసెర్చ్ కి కావాలని చెప్పేసి గతంలో కూడా అడగడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి అక్కడ తంగడంచలో ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చే బదులు ఈ రీసెర్చ్ సెంటర్ కి ఇస్తే బాగుంటది అని చెప్పేసి కూడా ఆనాడు ప్రభుత్వం డిసైడ్ చేసింది. ఆ 500 ఎకరాలు కూడా రీసెర్చ్ సెంటర్ కోసం కేటాయిస్తే బాగుంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఎంతో మంది రైతన్నులందరూ కూడా ఈ విషయం మీద పార్టీలకు అతీతంగా ఏకమైనారు. ఎందుకంటే పార్టీలు వైఎస్ఆర్సీపీ పార్టీ చేసిందంటే ఖచ్చితంగా రాజకీయ పరంగా చేసిందని చెప్పేసి అనడానికి అవకాశం ఉంది. ఈ రోజు అన్ని పార్టీలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఎక్కడ కూడా పార్టీలకి అతీతంగానే అందరూ వచ్చినారు. వారికి వచ్చిన వాళ్ళందరికీ కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటా. ఇప్పటికైనా సరే ఈ యొక్క దీక్షను చూసైనా సరే
ఈ ప్రభుత్వ పెద్దలకి కనువింపు కలుగుతుందని చెప్పేసి నేను కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సమస్యను మనం అందరం గుర్తిస్తే దేశవ్యాప్తంగా జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ అనే నినాదంతో ప్రపంచవ్యాప్తంగా మన దేశం అందించినటువంటి నినాదం. దాంట్లో జవాన్ మనం గౌరవించుకుంటున్నాం, విజ్ఞానవంతులను గౌరవించుకుంటున్నాం, మన రైతులను మనం గౌరవించుకోవాలి కదా. రైతులను గౌరవించుకోవాలనేటువంటి ఏ ప్రదేశం ఉంటుందో ఆ ప్రదేశం నిర్వీర్యం అవుతుంది. ఇది అందరూ గమనించాలనే విషయం. ఎందుకు చెప్పాల్సింది వస్తుందంటే ఇక్కడ నంద్యాలలో ఉన్నటువంటి కలెక్టరేట్ సంబంధించినటువంటి ఏ భూమి ఉందో ఆ భూమి వచ్చేసి రైతులకు ఉపయోగపడేటువంటి భూమి, రైతులకు ఆదాయం పెంచేటువంటి వనరులను ఉత్పత్తి చేయడం కోసం సైంటిస్టులు చేసినటువంటి కృషి కోసం ఆనాటి కాలంలో అలొకేషన్ చేసినటువంటి భూమి అది. మళ్ళీ కలెక్టరేట్ అక్కడే ఉంచడం ద్వారా ఈ రైతులకు ఎంత నష్టం జరుగుతుంది అనే విషయాన్ని మనం ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఈ రోజు అఖిలపక్ష ఐక్యవేదిక ఆధ్వర్యంలో రాజకీయ పార్టీలు ప్రభుత్వ భూమిని దోపిడీ చేసేదానికి వ్యతిరేకంగా నిరాహార దీక్ష చేస్తున్నాం. ఈ రోజు ఏదైతే అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ అయితే ఉందో అదే ప్రజల ఆస్తిని దోపిడీ చేస్తున్న సందర్భంలో ఇది న్యాయం కాదు, ఇది అన్యాయం అని చెప్పి న్యాయశాఖ మంత్రి గారు కూడా చెప్పాం. మీరు న్యాయశాఖ మంత్రి గారు కూడా 2024 ఎలక్షన్స్ కు ముందు వచ్చినప్పుడు ఈ ప్రాంతంలో ఉన్న కలెక్టరేట్ కార్యాలయం ఏదైతే ప్రాంతీయ వ్యవసాయ పరిసర స్థానంలో ఉందో దాన్ని తక్షణమే తరలించేసి రైతుల సౌభాగ్యం కోసం మేము ఉంటాం. రైతులు సౌభాగ్యంగా ఉంటేనే దేశం అంతా బాగుంటుంది, ఆహార భద్రత ఉంటుంది చెప్పిన వ్యక్తి ఈ రోజు న్యాయశాఖ మంత్రిగా ఉంటూ ఈ ప్రాంతంలో నంద్యాలలో రైతులకు ఉపయోగపడే మార్కెట్ యార్డులో 2 ఎకరాల భూమిని దోపిడీ తీసుకునే కార్యక్రమానికి వెంటనే ఫుల్ స్టాప్ పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. వారికి మేము ముందు కూడా తీసుకెళ్ళాం, ముఖ్యమంత్రి గారు దృష్టి తీసుకెళ్లి సానుకూలంగా స్పందిస్తారని చెప్తున్నాం. చేయకపోతే మాత్రం పెద్ద ఎత్తున ఉద్యమం మాత్రం తప్పకుండా జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఇదే విధంగానే బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు కూడా ఎలక్షన్స్ కు ముందు వచ్చినప్పుడు 2024 ఎలక్షన్స్ ముందు వచ్చినప్పుడు కూడా నాకు చంద్రబాబు నాయుడు గారు టికెట్ ఇస్తారంటే నేను వద్దన్నాను. ఎందుకనంటే రాయలసీమకు ఏ అన్యాయం జరిగినా నేను పోరాటం చేస్తానన్న వాడు ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంత అన్యాయం చేస్తున్నా కూడా నోరు మూసుకొని ఉన్నారంటే అధికారం కోసం ఎంతవరకైనా ఈ నాయకులు ఈ విధంగా ఉన్న పరిస్థితిని ప్రజల ముందుకు తీసుకుపోతున్నాం. ఈ రోజు అఖిల పక్ష ఐక్యవేదిక ఆధ్వర్యంలో రైతులందరూ కలిసి సత్యాగ్రహ దీక్ష చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే నంద్యాల నూనెపల్లె మార్కెట్ యార్డులో 2 ఎకరాల స్థలాన్ని 33 సంవత్సరాలు కేవలం సంవత్సరానికి 1000 రూపాయల చొప్పున టీడీపీ పార్టీ ఆఫీస్ కేటాయించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి రైతులందరూ వ్యతిరేకిస్తున్నారు. టీడీపీ పార్టీ ఆఫీసు మీరు కావాలంటే మీ టీడీపీ భవనాలలో లేదా మీ సొంత స్థలాలలో మీ థియేటర్లలో కట్టుకోండి, కానీ ఈ విధంగా రైతుల సొమ్ము మరి ప్రజల భూములలో ప్రభుత్వ భూములు కట్టడానికి ఎట్టి పరిస్థితుల్లో ప్రజా సంఘాలు ఒప్పుకోమని తెలియజేస్తున్నాము. నూనెపల్లి మార్కెట్ యార్డులో టీడీపీ పార్టీ కార్యాలయానికి కేటాయించిన 2 ఎకరాల స్థలం జీవోను వెంటనే ప్రభుత్వం రద్దు చేసుకొని ఆ స్థలాన్ని రైతులకు స్వాధీనం చేయవలసిందిగా, మార్కెట్ యార్డుకు స్వాధీనం చేయవలసిందిగా కోరుతున్నాము. అట్లాగే పరిశోధనా స్థానంలో తాత్కాలిక కలెక్టర్ కార్యాలయాన్ని వెంటనే తొలగించి ఆ భవనాలను పరిశోధనా స్థానం వారికి స్వాధీనం చేయవలసిందిగా ఈ సందర్భంగా మేము ఐక్యవేదిక తరపున మేము కోరుతున్నాము.